విజయదశమి రోజున ఈ చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి గుమ్మానికి కట్టుకుంటే చాలు ఆ ఇంటికి నరదిష్టి నరఘోష పోయి ఆ ఇంటికి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి దసరా రోజున ఏ చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. విజయదశమి అనగా దసరాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు విజయ అనే ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. ఆ మహాశివుడు పార్వతీదేవికి ఈ విజయ ముహూర్తం గురించి వివరించినట్లు స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ అద్భుత ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ విజయ ముహూర్తంలో ఎవరైనా సరే ఏ దివ్యమైన పనిని ప్రారంభించినా ఆ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రకాలుగా విజయాలు లాభాలే కలుగుతాయి. కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నా, వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, దేనిలో అయినా పెట్టుబడులు పెట్టాలి అన్నా, ఏదైనా ముఖ్యమైన పని చేయాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా, అప్పుల బాధలు తీర్చుకోవాలి అన్నా, ఏ పని అయినా కూడాను ఈ విజయ అనే ముహూర్తంలో దాన్ని చేస్తే సంవత్సరం మొత్తం విజయాలే కలుగుతాయి. అందుకే పురాణాల ప్రకారం ఈ విజయ ముహూర్తానికి తిథి, వార, నక్షత్ర, యోగ కారణాలతో సంబంధం అనేది లేకుండా, రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండంతో సంబంధం లేకుండా ఈ విజయ అనే ముహూర్తం ఉన్నప్పుడు ఎవరైతే వారి యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైన పనిని చేస్తారో వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఎటువంటి ఆటంకాలు రాకుండా విజయాలే కలుగుతాయి. ఈ విషయాన్ని స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. ఈ విజయ అనే ముహూర్తం విజయదశమి రోజున ఎప్పుడు వచ్చింది, దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ విజయ అనేటటువంటి ముహూర్తం ఈ విజయదశమి రోజున ఏ సమయంలో ఉందో తెలుసుకుందాము. ఈ విజయ అనే ముహూర్తం ఈ విజయదశమి రోజున మధ్యాహ్నం 1:45 నుంచి 2:48 మధ్య ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. మీ ప్రాంతంలోని విజయ ముహూర్తం తెలుసుకుని ఆ సమయంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే ఇక మీకు తిరిగే ఉండదు. ఈ విజయ ముహూర్తం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా సమయాలు తెలుసుకుందాము. విజయవాడ ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1:55 నుంచి 2:43 పాటు అంటే 48 నిమిషాలు మొత్తంగా ఉండబోతూ ఉంది. ఇక హైదరాబాద్ ప్రాంతం విషయానికి వస్తే గనక 2:04 నుంచి 2:51 మధ్య ఉండబోతుంది. మొత్తంగా సమయం చూసుకున్నట్లయితే గనక 48 నిమిషాలు ఉండబోతూ ఉంది. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి 1:45 నుంచి 2:32 వరకు ఉంటుంది. అంటే మొత్తంగా కాలము 48 నిమిషాల పాటు ఉంటుంది. అలాగే తిరుపతి పరిసర ప్రాంత ప్రజలకు ఈ యొక్క విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:48 పాటు ఉంటుంది. అంటే మొత్తంగా కాలము 48 నిమిషాల పాటు ఉండబోతుంది. కాబట్టి ప్రాంతాల వారీగా విజయ ముహూర్త సమయాలు ఇవే. ఈ యొక్క సమయాలు గుర్తు పెట్టుకుని ఈ యొక్క సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనులు విజయంతో పూర్తయ్యేలాగా అపరాజిత అమ్మవారు తప్పక దీవిస్తారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక మీకు జీవితంలో ఎదురే ఉండదు. హిందూ సంప్రదాయంలో విజయదశమి పర్వదినం రోజున జమ్మి చెట్టును పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నారో చాలా మందికి అస్సలు తెలియదు. అయినప్పటికీ పూర్వీకులు ఆచరిస్తున్న సంప్రదాయాన్ని నేటికి తాము కూడా ఆచరిస్తూ వస్తున్నాం అనుకుంటారు. కానీ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు అనే దానికి పురాణ గాథ ఈ విధంగా ఉంది. ఋగ్వేద కాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారని చెప్తారు. పురాణాల్లోనూ వేదాల్లోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతంలో అయినా త్వరగా పెరిగేస్తుంది. అజ్ఞాతవాసానికి వెళ్లే సందర్భంలో పాండవులు వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మి చెట్టు తొర్రలో దాచిపెట్టారని, అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆయుధాలను, వస్త్రాలను క్రిందకి దించి సెమి వృక్షంగా పిలిచే జమ్మి చెట్టును అపరాజిత దేవి రూపంలో పూజించి ఆశీస్సులు పొంది కౌరవులపై వాటితో విజయం సాధించారట. శ్రీరాముడు కూడా రావణుడిపై యుద్ధం చేసి విజయదశమి నాడు విజయం సాధించిన సెమి
సెమి వృక్షాన్ని పూజించినట్లు పురాణాలు చెప్తూ ఉంటాయి. దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజిత దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సెమి శమయతే పాపం సెమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, శని దోషాలు పోతాయని నమ్ముతారు. జమ్మి చెట్టు వద్ద పూజను ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్తూ జమ్మి ఆకులను తీసుకెళ్తారు. ఇంట్లోని వారి చేతుల్లో జమ్మి ఆకులను బంగారమని చెప్పి అందిస్తూ ఉంటారు. పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. జమ్మి చెట్టును బంగారంగా చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. సెమి వృక్షంగా దీనిని అంతా పిలుస్తారు. ఎందుకంటే జమ్మి చెట్టును సంస్కృతంలో సెమి, శివ, మాంగళ్య, లక్ష్మి, సుభద, పవిత్ర, సురభి అనే పేర్లతో పిలుస్తారు. జమ్మి చెట్టు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉంది. జమ్మి ఆకులు, బెరడు, విత్తనాలు, పువ్వులు అతిసార, గర్భకోశ కొరుపులు, పుండ్లు వంటి వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయి. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో సెమి వృక్షం కూడా ఉందని చెప్తారు. త్రేతాయుగాన వనవాస సమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. విజయదశమి నాడు ప్రజలచే పూజలందుకుంటున్న మహిమాన్వితమైన వృక్షంగా జమ్మి చెట్టును చెప్పవచ్చు. అయితే ఇంతటి మహిమాన్వితమైన విశిష్టత కలిగినటువంటి విజయదశమి రోజున వేప చెట్టు కొమ్మను ఒక్కదాన్ని త్రుంచి ఇంటికి తీసుకొచ్చి దారానికి పసుపు రాసి ఆ దారానికి వేప కొమ్మను కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకుంటే నరదిష్టి, నరపీడ, దిష్టి దోషాలు తొలగిపోయి ఆ ఇంట్లోని వారికి అన్ని సమస్యలు తీరిపోయి అదృష్టం కలిసి వస్తోంది. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ విజయదశమి రోజున ఈ విధంగా చేస్తే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పకుండా ఆ ఇంటిపై ఉంటుంది. తప్పకుండా భోగభాగ్యాలు, ఐశ్వర్యం కలుగుతుంది. ఈ యొక్క విజయదశమి రోజున ఖచ్చితంగా ఈ చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి మీ ఇంటి గుమ్మానికి తగిలించడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ వెళ్లిపోవడమే కాకుండా ఇంట్లోకి ఎటువంటి చెడు ప్రతికూల శక్తులు, అలాగే నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు దరి చేరకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ అక్టోబర్ 5 వచ్చేటటువంటి విజయదశమి రోజున తప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోయి మీకు అంతా మంచే జరగాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి ఈ చెట్టు కొమ్మను వేలాడదీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మంచి సమాచారాన్ని వారికి అందచేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.